టు సాక్షి టీవీ ఫ్యామిలీ అందరికీ నమస్కారం, వెల్కమ్. అండ్ మామూలుగా టాలెంట్ ఉంటే ఎన్నో రకాల విజయాలు సాధించవచ్చని అంటూ ఉంటాం. కానీ ఒక చాలా ఎవరికి తట్టని విషయంతో ఒక గిన్నెస్ రికార్డ్ స్థాపించడం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో ప్రాక్టీస్ కావాలి, ఎంతో పట్టుదల కావాలి, కమిట్మెంట్ కావాలి. సాధించాక దాని గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. అటువంటి వ్యక్తే మనతో ఇప్పుడు మాట్లాడబోతున్న హైదరాబాద్కి సంబంధించిన వకీల్ సాబ్, ఆయన ఎస్కే అష్రఫ్ గారు ఫ్రమ్ హైదరాబాద్, మన తెలంగాణ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆయన టాలెంట్ ఏంటంటే రివర్స్లో టైపింగ్, అంటే ఇంగ్లీష్ అక్షరాలని జెడ్ నుంచి ఏ వరకు 2.88 సెకండ్లలో టైప్ చేసి పడేస్తారు. 2.88 సెకండ్స్ అంటే ఒక్కసారి మీరు ఆగి 2.88 సెకండ్స్ లెక్క పెట్టి చూడండి, అసలు ఏమన్నా సాధ్యం అవుతుందా? ఒక ఊపిరి ఇలా అయ్యేసరికి లేదు, ఒక రెప్పపాటున అయిపోతుంది. ఆ 3 సెకండ్ల లోపే ఆయన టైప్ చేసేస్తారంటే ఎక్కడి నుంచి వచ్చిన టాలెంట్. 4 రికార్డ్స్ నెలకొల్పి తెలంగాణ ఆవిర్భావం తర్వాత మన రాష్ట్రం నుంచి ఫస్ట్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. సో అష్రఫ్ గారితో మాట్లాడబోతున్నాం, ఆయన జర్నీ విత్ ద టైప్ రైటర్. హలో అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ మ్యామ్. సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. ఇది చాలా ఒక రేర్ థింగ్. అసలు ఈ టాలెంట్ మీకుందని ఎప్పుడు తెలిసిందండి? మేడం యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఒక ఖుర్షీద్ హుసేన్, హీ వాజ్ అ చీఫ్ గెస్ట్ ఆఫ్ అవర్ కాలేజ్. సో ఆన్ ద టైం నేను ఆలోచించిన, ఆయన చేస్తున్నా కదా, నేను ఎందుకు చేయను అని థాట్ వచ్చిన. దాని తర్వాత నేను లాన్ టెన్నిస్లో ఉన్నా మేడం. ఇంతకుముందు లాన్ టెన్నిస్లో నేషనల్ లెవెల్స్కు రీచ్ అయిందా నేను. ఓహో. ఆన్ దట్ టైమ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఐ స్టాప్ ద స్పోర్ట్స్ ఫీల్డ్ ఆన్ దట్ టైమ్. అయ్యో. సో దాని తర్వాత నేను ఆలోచించిన, నేను ఏం చేయొచ్చు. ఎందుకంటే నా మమ్మీ ఎప్పుడైనా ఏం చేస్తా అంటే, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి దాంట్లో ఏం చేస్తా అని ఆలోచించండి. సో ఐ థాట్ దట్ వాట్ ఐ క్యాన్ డూ విత్ దిస్ మై టైపింగ్ స్కిల్. ఆన్ దట్ టైమ్ ఐ గాట్ ద ఐడియా, అరే నేను టైపింగ్ నుంచి అట్లా చేయొచ్చు అని నాకు ఐడియా వచ్చిన మేడం అప్పుడు. సో దాని తర్వాత నేను ప్రాక్టీస్ చేసిన. అప్పుడు నేను రివర్స్ కీబోర్డ్ టైపింగ్, ఇప్పుడు నేను Z2A టైప్ చేసిన కదా, అప్పుడు నేను కీబోర్డ్ 180 డిగ్రీ యాంగిల్ రిటర్న్ రొటేట్ చేసి టైపింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓహో. ప్రాక్టీస్ చేసిన 6 months 1 year చేసిన దాని తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే, కరెంట్లీ వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎ న్యూ కేటగిరీస్, గో విత్ ద ఎగ్జిస్టింగ్ క్యారెక్టరీస్. దే రిజెక్టెడ్ మై దట్ అటెంప్ట్ మేడం. ఓకే. ఆఫ్టర్ దట్ నేను ఎక్దమ్ డిమోటివేట్ అయిందా. కానీ నా మమ్మీ ఎప్పుడైనా నాకు మోటివేట్ చేస్తాను మేడం, మీరు ఎట్లయినా ప్రపంచంలో ఒక్క పని కూడా లేవు, అది మనిషి అది ద హ్యూమన్ కాంట్ డూ, దెర్ ఇస్ ఎ నథింగ్ లైక్ దట్ వర్క్. సో నా మమ్మీ ఎప్పుడైనా ఏం చేస్తానంటే, రాజా పని ఎట్లా చేస్తామండి మాకు చెప్తామండి మా మమ్మీ. సో దాని తర్వాత దే సజెస్టెడ్ మీ 3 categories మేడం ఆన్ దట్ టైమ్. ఫాస్టెస్ట్ టైమ్ టు టైప్ ద ఆల్ఫాబెట్, ఫాస్టెస్ట్ టైమ్ టు టైప్ 1 to 50, అండ్ ఫాస్టెస్ట్ టైమ్ టు టైప్ బ్లైండ్ ఫోల్డెడ్. సో ఆ మూడు రికార్డ్స్ చూసి నేను ఆన్ దట్ టైం నేను డిప్రెస్ అయిందా, నేను ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు, 3 seconds అట్లా రావాలంటే అన్నీ కష్టం. సో నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన. నేను ప్రాక్టీస్ చేస్తే నాకు సడన్గా ఎట్లా వస్తుందని నేను కూడా షాక్ అయింది. ఎందుకంటే నేను కోడింగ్లో ఉన్నా మేడం. నేను అడ్వకేసీ ముందు నేను ఎంటెక్ చేసిన. అదే కదా ఆలోచిస్తున్నారు మీరు, ఎంటెక్ చేశారు. అది కూడా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్. ఏదో ఇంజనీరింగ్ చదివి లాలోకి వచ్చారంటే కదా, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి యూ కేమ్ ఇంటు లా. yes మేడం. That's very unusual. And you are a lawn tennis national level player. Yes ma'am. And you are also a Guinness record holder. Exactly madam. నేను ఇంకా సైబర్ సెక్యూరిటీ కూడా ఉన్నా మేడం. నేను ఆన్ దట్ టైం నేను లాలో ఎట్లా వచ్చిన అంటే, నేను 2017-18లో గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అది సైబర్ కాప్స్ పోస్ట్ వచ్చినాయి అప్పుడు. ఆన్ దట్ టైం నా మమ్మీ ఏం చెప్పిన అంటే, పోలీసులో వెళ్ళదు ఇప్పుడు. నేను ఒక్కదాన్ని మేడం. సో మీరు ఒక్కరే? నేను ఒక్కరే మేడం. సో నేను పోలీసులో వెళ్ళదు అని చెప్పిన మమ్మీ. సో ఎట్లా చేయాలా, ఏం చేయాలంటే నాకు ఆలోచన వచ్చినది లా. సో అట్లనే నేను లాలో వచ్చిన ముందు నేను 3 రికార్డ్స్ సాధించిన మేడం. దక్కన్ కాలేజ్ నుంచి నేను 2 రికార్డ్స్ సాధించిన. ఫాస్టెస్ట్ టైమ్ టు టైప్ ద ఆల్ఫాబెట్, బ్లైండ్ ఫోల్డెడ్. దట్స్ ఇన్ 3 seconds మేడం. రైట్. అసలు టైప్ రైటర్ కీబోర్డ్సే ASDF ఏంటి LKJ HJ అలా వస్తుంది కదా, అసలు ABCD పోని తిరగేసినా ఎలా చేసినా వేళ్ళకి అది అక్షరాలు వెతుక్కుంటూ వెళ్ళడం చాలా కష్టం. ఎలా సాధ్యమైంది మీకు? అంటే అది ప్రాక్టీస్ చేయగా వచ్చిందా? ప్రాక్టీస్ చేసి మమ్మీ టాంట్స్ నాకు మోటివేషన్ లాగా వచ్చిన మేడం. మమ్మీ ఏమనేవారు? మమ్మీ ఏం చేస్తున్నా అంటే,
సింపుల్గా ఎట్లా ఎవరైనా చెప్తా కదా, పుట్ట ఖాళీ బేకారే. अच्छा ऐसा फुट्टा खाली बेकार है बोल के बोलते थे तो సో యాక్చువల్లీ మా మమ్మీ ఏం చేస్తారంటే, నేను ఎంత మంచి పని చేసినా సరే నా ముందు ఏం చేసినా నువ్వు అని చెప్తా మమ్మీ. కానీ నా ఇంకా అందరికి చెప్తా నా మీరు ఎంత బాగా చేస్తారని మీ టాలెంట్ గురించి చెప్పేవారు. సో అది నాకు మోటివేషన్గా వచ్చిన మేడం. ఇంకా నా డాడీ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నాను, చాలా మోటివేట్ చేస్తున్నాను. నా డాడీ ఏం చేస్తారు, నా డాడీ ఆర్టీసీలో కండక్టర్ నుంచి ఇప్పుడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిందా మేడం. సో నా డాడీ ఏం చేస్తున్నారంటే, బేటా ఆర్టీసీ వాళ్ళే బచ్చే కుछ तो भी करना. సో నేను నా డాడీ ఏం చేస్తా, అరే ఏదైనా చేయాలి అది మోటివేషన్గా వచ్చిన మేడం అది నాకు. చాలా గొప్ప విషయం అండి. అంటే మీరు ఇంత చదువు పెట్టుకుని ఏదో జీవితం అలా గడిచిపోతుందని వదిలేయచ్చు కదా. జిందగీ కట్ జాతి, అబ్ ఖానే కే లియే పైసా హే, కమారే ఖారే సబ్ హో, బట్ ఏదో ఒకటి చేసి చూపించాలి అని ఒక తపన మీలో ఉంది కదా, అది చాలా గ్రేట్. నా సిస్టర్స్ కూడా చాలా నాకు కోఆపరేట్ చేసిన మేడం. నేను ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు నా సిస్టర్స్ నాకు ఏం చెప్తానంటే, కై కు పరేషాన్ హోరా, ऊपर वाला है ना देखने के लिए, कई को परेशान हो रहा तो जो करना है कर. అంతే అంతే. సో మరి ఇది టైప్ చేస్తున్నప్పుడు మీరు మొదట్లో ఎన్ని సెకండ్లు పట్టేది? ఫస్ట్లో 44 సెకండ్స్ పడినా మేడం. 44 సెకండ్స్ నుంచి 2.88 క్లాక్ వచ్చారా బాబోయ్? వేళ్ళు నొప్పట్లేదా? ఈ ఫింగర్ కూడా డ్యామేజ్ అయిందా మేడం నాది. అయ్యా, అది హైకోర్టులో నేను అటెంప్ట్ చేయముందు ఏమైందంటే, నేను డెస్క్ డ్రార్ క్లోజ్ చేస్తున్నా, అప్పుడు సడన్గా మిడిల్ ఫింగర్ డ్యామేజ్ అయిందా మేడం. అది రికవర్ అయ్యడానికి నాకు 3 months పడిన. దాని తర్వాత మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసిన మేడం. ఇది ఎంత కష్టం చూడండి, ఎంత పరీక్ష. అది పోయి చేతులకే వేళ్ళకే అవ్వాలి. ఏదో దెబ్బ ఎక్కడ తగిలిందంటే అది వేరు, లేదు ఇంకెక్కడో వీపు మీద తగిలిందంటే, బట్ వేళ్ళకే తగిలి మీ పనికి ఆటంకం వచ్చింది, బట్ అది కూడా మీరు అధిగమించేశారు. అవును మేడం. సో అసలు ఈ ప్రాసెస్ ఎట్లా అని చెప్పండి. 2.88 సెకండ్స్ మీరే రికార్డ్ చేసి పంపించారా గిన్నెస్ వాళ్ళకి? గిన్నెస్ రికార్డ్ ఐడియా ఎట్లా వచ్చిందంటే, హైకోర్టులో చేయాలని మా రఘునాథ్ సార్ ప్రెసిడెంట్ మేడం. అప్పుడు రఘునాథ్ సార్ హైకోర్టు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన బాడీ మీద వాళ్ళు ఎక్కువ మీటింగ్ చేస్తున్నారు రఘునాథ్ సార్. దాంట్లో ఏం చేస్తున్నా అంటే, పిఎస్ నరసింహ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఏం చేశారంటే, ఆ రోజులో బార్ బెంచ్ మీటింగ్లో ఏం చెప్పినా అంటే, మా అడ్వకేట్స్ ఏదైనా కరికులర్ యాక్టివిటీస్లో ఉండాలా. సో నేను అప్పుడు మీటింగ్లో ఉన్నా, నాకు సడన్గా క్లిక్ అయిందా, అరే కరికులర్ యాక్టివిటీస్ అంటే నేను ఇక్కడ చేయొచ్చు అని నేను చూస్తున్నా. సో step by step, by all the efforts, I got this talent, I got this achievement madam. Really amazing achievement. We recorded this video, as you said how I attempted this record. We recorded this video in a High Court Association Hall madam, by keeping Raghunath sir, he is a senior counsel, former bar president and senior counsel too. So he was the adjudicator in that record attempt. We did through online mode madam. And second adjudicator was Sharda madam. ఇంకా మళ్ళీ సీనియర్ కౌన్సిల్స్ ఉన్నాయి మేడం, నా ఫ్రెండ్స్ సీనియర్ కౌన్సిల్స్ అందరితో నేను అటెండ్ చేసిన మేడం. చాలా అంటే ఇప్పుడు 4 రికార్డ్స్ వచ్చాయి కదా. ఒకటి గిన్నెస్ రికార్డ్, అన్ని 4 గిన్నెసేనా? ప్రపంచంలో నేను ఒక్కడనే సాధించిన 4 గిన్నెస్ వరల్డ్ రికార్డ్. ఓహో, సో మరి 4 గిన్నెస్ రికార్డ్స్ అంటే మామూలుగా ఏదో ఇతర చిన్న రికార్డ్స్ చాలా ఉంటాయి, బట్ దిస్ ఇస్ ద టాప్ మోస్ట్. గిన్నెస్ రికార్డ్ అంటే ఏంటి, గిన్నెస్ రికార్డా అంటారు, అట్లా అంతటి స్థాయి ఉన్న రికార్డ్. సో మరి గిన్నెస్ రికార్డ్ వచ్చిన రోజు అనౌన్స్ అయింది, మీకు అప్రూవ్ అయింది, ఎట్లా ఈమెయిల్ వచ్చిందా వాళ్ళ నుంచి? ఎలాగా? వాళ్ళ దగ్గర నుంచి ఈమెయిల్ కూడా వచ్చిన. ఇంకొకటి నాకు ఎట్లా సంతోషమైందంటే, సర్ప్రైజ్ అయింది యాక్చువల్లీ. నేను నా ఫ్రెండ్ నిజామాబాద్ నుంచి కాల్ చేసిన, అష్రఫ్ భాయ్ ఆప్కి వీడియో వైరల్ హో గయి. బోలా మేరీ కోసి వీడియో. సో ఆన్ దట్ టైమ్ నాకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఏం చేసిన అంటే, ట్విట్టర్ హ్యాండిల్లో వైరల్ చేసిన, అఫీషియల్గా రిలీజ్ చేసిన. So and so person has achieved so and so record. So it got viral. I too didn't expected that it will go that much viral. After getting millions of view, my friend called me, Ashraf bhai aap viral ho gaye. So and I search in a Google SK Ashraf, it's showing national international channels news name. Like I surprised, अरे ये कैसा हो गया? There is a news channel YO News madam. It's an international news channel. That international news channel also published me. ఇంకొకటి చైనీస్ జాపనీస్ న్యూస్, they also publish my news madam. That's amazing. I was very surprised. It must have made your parents so proud. అంటే మీ అమ్మ వాళ్ళు ఎంత సంతోషించుంటారు, గర్వపడి ఉంటారు కదా మిమ్మల్ని చూసి. ఇప్పుడు నా మమ్మీ ఏం చేస్తున్నా అంటే, నా టాన్స్ అట్లా చెప్తా, కోపంలో చెప్తా కదా మేడం, అది నాకు ఫ్యూల్గా వచ్చిన. ఏం చెప్తా,
मेरे जो गुस्से के बातें हैं तेरे को आज काम में है అంటారు. రైట్. సో అమ్మ మీరు ముందు అమ్మని ఎంత ప్రస్తావించారో అర్థమైంది, ఎంత మిమ్మల్ని. సో ఏ టైప్ రైటర్ వాడేవారు ఇంట్లో మీరు? నార్మల్ కీబోర్డ్గా యూజ్ చేసిన మేడం. ఏ కీబోర్డ్ నార్మల్ కీబోర్డ్లో ప్రాక్టీస్ చేశారు. సో అందరూ ఇప్పుడు అసలు ఈ మధ్య టైపింగ్ హ్యాబిటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తప్ప ఉండదు, అందరికీ పోయింది కదా. ఏం చెప్తారు? హౌ డు దే డెవలప్ దట్? ఎట్లా ఆన్లైన్లో టైపింగ్ సాఫ్ట్వేర్ ఎన్నో ఉన్నాయి మేడం. చాలా ఉన్నాయి, దాంతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎట్లా మేడం? చిన్నప్పటి నుంచి టైప్ చేసేవారా మీరు? మేడం నా మమ్మీ యాక్చువల్లీ పొలిటికల్, మా మమ్మీ షీఈ్ ఏ పొలిటీషియన్ మేడం. షీఈ్ ఏ తెలంగాణ ముస్లిం ఉమెన్ చేసి ప్రెసిడెంట్. I see. She only the Sri on that in Telangana movement శ్రీ కృష్ణ కమిటీ ఉన్నాయి కదా మేడం, ఓల్డ్ సిటీకి అఫీషియల్గా సర్వే చేసిన నా మమ్మీ. ఓహో. మా లేక్ వ్యూ గెస్ట్ హౌస్కు శ్రీకృష్ణ కమిటీ పిలిచి మమ్మీకు అఫీషియల్గా లెటర్ ఇచ్చిన మేడం. దాని తర్వాత మమ్మీ లెటర్ మీద ఓల్డ్ సిటీస్ మొత్తం సర్వే చేసిన మేడం. సో మమ్మీతో తిరిగి నాకు ఏమైందంటే అరే ఐ క్యాన్ డూ ఎనీథింగ్, అదే ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల వచ్చింది అమ్మని చూసి. చాలా గొప్ప విషయం అండి, అంటే అమ్మ మిమ్మల్ని సపోర్ట్ చేసిన తీరు అది. సో ఇంకా నెక్స్ట్ మరి ఏ రికార్డ్స్ నెలకొల్పాలనుకుంటున్నారు మీరు? ఐ డోంట్ నో మేడం వాట్ ఐ కెన్ డూ, బట్ ఐ నో ఐ విల్ డూ సంథింగ్ మచ్ బెటర్ దెన్ नॉर्मल पीपल्स कांट डू. इससे पहले किसका रिकॉर्ड था ये कैटेगरी में? इससे पहले ये तो न्यू कैटेगरी है मैडम. फर्स्ट में जो करा था फास्टेस्ट टाइम टू 1 to 50 करा, वो रिकॉर्ड दुबई का रिकॉर्ड था जो मैं ब्रेक करा था. फिर उसके बाद में और एक फास्टेस्ट टाइम टू टाइप द अल्फ़ाबेट, एक अपने इंडियन का ही रिकॉर्ड था वो. तो उसके बाद आफ्टर दैट फास्टेस्ट टाइम टू टाइप अल्फ़ाबेट ब्लाइंड फोल्डेड. वो ब्लाइंड फोल्डेड वो कहीं सम अदर कंट्री का था, आई डिडंट रिमेंबर. आफ्टर दैट द रिकॉर्ड विच आई रिसेंटली अचीव्ड fastest time to type alphabet backwards, not achieved by anyone madam, because it's totally it's having new category. It's a new category, but 2.88 seconds में कुछ भी नहीं हो सकता. they given 3 seconds time madam. 3 seconds, अरे 3 seconds इच्छा मीको. हाँ 3 seconds was the 3.4 something seconds was the requirement, but my mummy says that 3 seconds में अगर करे तो सबके ऐसा normally दिखता. You should achieve in less than 3 seconds, so I can do in 2.5 seconds also madam. Now yes, మీ రికార్డ్ ని మీరే బ్రేక్ చేసుకోవాలి నెక్స్ట్. No, actually I'm having that habitual because the timer what we use stopwatch on that time, so stopwatch press చేయ వరకు 2.55 నుంచి 88 వరకు ఆగినా మేడం స్టాప్ వాచ్. అయితే ఇప్పుడు మరి కీబోర్డ్ ఉంటే మీరు అంత ఫాస్ట్గా టైప్ చేస్తారు, చూపించగలుగుతారు, అయితే చాలా గొప్ప విషయం కదా అష్రఫ్ గారు. సో అయితే మరి నెక్స్ట్ మీరు ఏం చేయగలుగుతారో మీకు తెలియదు అన్నారు. టెన్నిస్ వదిలేశారు ఎందుకండి అంత టెన్నిస్ తెచ్చుకుని? మేడం టెన్నిస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను 3 yearsగా ప్రాక్టీస్ చేసిన మేడం. టెన్నిస్లో ఏమంటే ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఉండాలా మేడం. అప్పుడు నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నా మేడం కాంగ్రెస్ గవర్నమెంట్లో. నాకు ఫ్రీగా పర్మిషన్ ఇచ్చిన ఎల్బీ స్టేడియం ఇంకా ఇందిరా పార్క్ స్టేడియం ఫ్రీగా పర్మిషన్ ఇచ్చిన. ఇంకా మాసప్ ట్యాంక్ స్పోర్ట్లో SCF గ్రౌండ్ ఉంది కదా, వాళ్ళు కూడా నాకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన 3 years క్రికెట్ అకాడమీ దగ్గర SCF స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్. సో వాళ్ళు అందరూ నాకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన, కానీ నా దగ్గర అప్పుడు ర్యాకెట్స్ లేవు. ర్యాకెట్స్ కొనాలంటే మినిమం 1 lakh పడుతుంది మేడం కిట్స్. నేను అది సర్వీస్ నేను నా దగ్గర అది అల్యూమినియం రాకెట్ ఉంది మేడం, నాకు కార్బన్ రాకెట్ తీసుకోవాలా. అరే దట్స్ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్, దట్స్ వై వదిలేసిన నేను. ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ టచ్ లేదు అసలు. లేదు. సో మీరు బీటెక్ ఎంటెక్ ఎక్కడ చదివారు అష్రఫ్ గారు? నేను బీటెక్ మొఘల్ కాలేజ్ నుంచి చేసిన మేడం. అప్పుడు ఫస్ట్ రికార్డ్ సాధించిన నేను. బీటెక్ చేసిన తర్వాత నా కాలేజ్ ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ నాకు చాలా పాజిటివ్గా సన్మానం చేశారు మేడం. సో దాని తర్వాత నాకు ఫస్ట్ అట్లా చేస్తే నాకు చాలా సంతోషమైందా మేడం. దాని తర్వాత నా ఫ్రెండ్స్ కూడా కోఆపరేట్ చేసిన నాకు సడన్గా ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చిన. మొన్న తెలంగాణ హైకోర్టు మీ సభ్యులు కూడా, జ్యూరీ సభ్యులందరూ, ప్రముఖ జడ్జిలందరూ కూడా కలిసి మీకు సత్కారం అందించారు. యా మేడం. ఆన్ 15th August అవర్ హానరబుల్ జస్టిస్ ఆలోక్ అరాధే గారు మాకు 15th August సన్మానం చేసినారు మేడం. మా ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి సార్, సో ఆయన రవీందర్ రెడ్డి సార్ ఇంకా శాంతిభూషణ్ సార్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన హైకోర్టు అసోసియేషన్ నుంచి మా సీజే గారు నాకు 15th Augustలో అప్రూవల్ ఇచ్చిన మేడం. అయితే మరి మీ కోరిక ఏంటి అష్రఫ్ గారు? మీరు సాధించిన ఈ విజయం ఘనత తర్వాత మీరేం కోరుకుంటున్నారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గిన్నెస్ రికార్డ్ అంటూ మన తెలంగాణ పౌరులకు వచ్చిందంటే అది మీకే అని చెప్పారు మీరు. కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ ఇంత కష్టపడి ఈ రికార్డ్స్ నెలకొల్పినందుకు ఏం కోరుకుంటున్నారు మీరు? మేడం నాకు స్టిల్గా నేను
పాజిటివ్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చూస్తున్నా మేడం. ఎలాంటి సపోర్ట్ అవసరం అని? గవర్నమెంట్ షుడ్ రికగ్నైజ్ ఇట్ అఫీషియల్లీ. ఎందుకంటే మేడం డ్యూరింగ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దే ఆర్గనైజ్డ్ బతుకమ్మ ప్రోగ్రామ్ that also give me a boost madam on that time. So after formation of Telangana the BRS government organized a Batkama program. On that time they invited the Guinness World Record officially to attempt a Batkama program. Before that I was the first person in Telangana after formation who achieved this record madam. Right. So you are the only one to achieve. In fact వాళ్ళకి అవ్వలేదు అనుకుంటాను. అయిందా? వాళ్ళది అవ్వలేదు అనుకుంటాను. అవ్వలేదు మేడం అనుకుంటున్నా నేను. Right. They are maybe organized mass people gathering, but maybe some issue has arises. అందులో గిన్నెస్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం మేడం. ఎవ్రీ మిల్లీ సెకండ్ అండ్ ఎట్లా చేసినానంటే నేను వీడియో రికార్డ్ అది వీడియో రికార్డింగ్ ఉంటే కదా మేడం, హెచ్డీలో 0.5 0.25 ఎట్లా పంపించాలి మేడం ఆ స్పీడ్స్లో. వాళ్ళు చిన్న చిన్న ఫ్రేమ్స్ చూసి ఎక్కడైనా చిన్న ఎడిట్ చూపిస్తే లేకుంటే ఎక్కడ చిన్న బ్లర్ ఉంటే డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు దాని చాలా అంత స్ట్రిక్ట్గా ఉంటారు. గిన్నెస్ రికార్డ్ అంటే ఇది సైటేషన్ సర్టిఫికేట్ కాకుండా ఇంకేమైనా ఇస్తారా? గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఇప్పుడు ఇవ్వను మేడం, మనం గవర్నమెంటే ఇవ్వాలా? గవర్నమెంటే ఇవ్వాలి ఇస్తే కనుక అంతే యాజ్ రికగ్నిషన్. అంటే అన్ని రకాల క్రీడల్లో వాటిలో ప్రోత్సాహం ఉన్నప్పుడు ఇలా వరల్డ్ రికార్డ్ అప్పుడు ఎందుకు మీకు రాకూడదు అనేది క్వశ్చనే. అవును మేడం. దుబాయ్ గవర్నమెంట్ ఆల్సో రీసెంట్లీ ఐ సీన్ ఏ రికార్డ్. ఐ డింట్ నో వెదర్ ఇట్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ నాట్. They organized a typing tablet typing program. In that madam the officials has organized a very huge gathering for single record. I did 4 records, so I am also hoping positive support from the Ravindra Reddy garu and Congress గుర్తింపు రావాలండి. అసలు లోకల్ మీడియా కూడా మిమ్మల్ని గుర్తించి మరిన్ని ఇంటర్వ్యూస్ మీవి జరగాలి. మీరు మీ ప్రతిభ ప్రపంచానికి తప్పకుండా తెలియాలి అష్రఫ్ గారు. మేడం లోకల్ మీడియా నుంచి జ్ఞాపకం వచ్చిన మేడం, నాకు ఆఫ్టర్ ట్విట్టర్లో వాళ్ళు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు వైరల్ చేసిన తర్వాత నాకు కూడా తెలియదు ఎట్లా వైరల్ అవుతాను నేను ఆ వీడియో. నేషనల్ ఇంటర్నేషనల్ 25+ మీడియా ఛానల్ పబ్లిష్ చేసిన మేడం నాది. అమేజింగ్ కదా. నేను కూడా సర్ప్రైజ్. చాలా మీతో మాట్లాడుతున్నా, ఇది కూడా నాకు చాలా గౌరవం మేడం. మీరు సాధించిన ప్రతిభకి ఇంకా మరింత మీకు గుర్తింపు గౌరవం రావాలి అష్రఫ్ గారు. తప్పకుండా జరుగుతుంది వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మేము కూడా. అండ్ సో ఆల్ kudos to your parents who have given you this encouragement. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకున్న పద్ధతి, మిమ్మల్ని పెంచిన పద్ధతి, మిమ్మల్ని మోటివేట్ చేసిన పద్ధతి చాలా గర్వకారణం. తప్పకుండా మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఇవాళ మనకున్న టాలెంట్ ఏంటి, మనం ఏం చేయొచ్చు అనే ఒక ప్రశ్న అడిగితే సరిపోతుంది. సో నేను కూడా కొంచెం ఏదైనా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ రికగ్నైజ్ ఉంటే ఇంకా మంచి ఉంటుంది మేడం. అది ఇంకా కూడా మీకు మరిన్ని రికార్డులు నెలకొల్పడానికి ఒక ప్రోత్సాహం అవుతుంది. ఎందుకంటే మేడం నాకు తెలిసిన వరకు గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చిన ఎన్ని ప్లాంట్స్ వెరైటీస్ వాళ్ళు సాధించినని ప్లాంట్స్ వెరైటీ కోసం June 2లో అవార్డు ఇచ్చిన మేడం. అప్పుడు కరోనా ముందు అది ఫార్మేషన్ డే. సో రకరకాల తెలంగాణ అది మళ్ళీ తెలంగాణలో ఏమేం అది ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ ఉంటాయి వాళ్ళకు అందరూ పిలిచి రికగ్నైజ్ చేసిన. నేను కూడా అది కూడా హోప్ చేస్తున్నా మేడం గవర్నమెంట్. అది చాలా గొప్ప విషయం అండి అష్రఫ్ గారు. మీకు మరింత మీరు షైన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు అన్ని రకాల అంటే పరిస్థితులు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ దిస్ గిన్నెస్ రికార్డ్ జర్నీ. అలాగే మీరు ఇప్పుడు బిజీ కోర్ట్ టైం కదా, ఇప్పుడు వెకేషన్ మేడం, వెకేషన్లో ఉన్నారు. ఓకే, అందుకే రాగలిగారు ఇవాళ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అష్రఫ్ గారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.